మంచి మార్కులమ్మా, మంచి చెప్పావు. For 1 rupee, they are selling 2 sparrows. 1 రూపాయికి 2 అమ్ముచూ ఉన్నారు. For 2 rupees, they want to sell only 4. మరి 2 రూపాయలకి 4 అమ్ముచున్నారు. But in Luke, he says, for 2 rupees, they are selling 5. మరి చూడండి, 2 రూపాయలకి 5 అమ్మేస్తున్నారండి. Why? What is the reason? ఎందుకు ఈ పక్షులను అమ్ముచున్నారు? ఏంది నిమిత్తము? Can anybody think why? What is the reason for this? మరి దీని గురించి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు ఇటు నమ్ముచున్నారు? ఎందుకు దీని గురించి ఒక్కసారి Is ఆలోచించండి. there any mistake in the Bible? మరి బైబిల్లో దీని గురించి ఏమైనా తప్పుగా రాయబడి ఉందా? For 1 rupee 2 rupees 4, but they are giving 5. What is the reason for that? చెప్పండి. 1 రూపాయికి 2 అమ్మారు, 2 రూపాయలకి 4 అమ్మారు, మళ్ళా 2 రూపాయలకి 5 అమ్మారు. దీంట్లో ఏదైనా పొరపాటు ఉన్నదా? చెప్పాలా? If you are going to the market, మరి మనం మార్కెట్ కి వెళ్ళినట్లయితే what is the 1 kg tomato? ఎంత ఏమడుగుతాం? టమాటా ఎంత మా కిలో అని అడుగుతాం. అమ్మా మరి చెప్పండి. చెప్పాలా? Huh? 30 రూపాయలు అని అంటారు. In sometime they will give 2 kg for 50 rupees. మరి కొన్నిసార్లు 2 కేజీలు 50 రూపాయలకి అమ్ముతారండి. 1 kg 30 rupees. 1 కేజీ 30 రూపాయలు. 2 kg they have to sell 60 rupees. మరి 2 కేజీలు అంటే 60 రూపాయలకి అమ్మాలి. But they will give, sometime they will give for 50 rupees for 2 kg. కొన్నిసార్లు ఏం చేస్తారు? 2 కేజీలు 50 రూపాయలకి అమ్ముతారు. What is the reason? ఎందుకని అలా జరుపుతారు? చెప్పండి. ఎందుకు దాని అంటే ఎందుకు అలా అమ్ముతారు? చెప్పాలి. Huh? ఆ Because it is a very cheap one. అక్కడ చూసుకున్నట్లయితే చాలా అంటే తేలికైంది అనమాట. ఏంటంటే దానికి ధర తక్కువైపోయింది. If you go to a gold shop,